హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు గణేష్ అండి. నేను ఇక్కడ ఇమాన్యుల్ ఖాంట్ బాల్టిక్ ఫెడరల్ యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తున్నాను. సో ఇందులో భాగంగా ఏంటంటే నేను ఈ కళింగ్రాడ్లో ఇక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారు, కల్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ సిటీ ఎలా ఉంటుంది, పైగా ఇక్కడ ఐకేబిఎఫ్యు మెడికల్ కాలేజ్ ఎలా ఉంటుందని చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం భాగంగా ఏంటంటే మనకి ఏం తేడా అయితే ఏం లేదండి. ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉంటుంది. ప్రాక్టికల్స్ పరంగా కానీ, క్యాడవర్ పరంగా కానీ, దాని డైసెక్షన్ పరంగా కానీ అన్నిటికన్నీ సేమ్ ఉంటాయి. క్యాడవర్ కూడా ఉంటుంది గాయస్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు రష్యాలో క్యాడవర్ ఉండదు అనుకొని, ఇక్కడ క్యాడవర్ అయితే ఉంది గాయస్. సో ఇంకోటి మీకు ఇక్కడ అడ్మిషన్ ఎలా తీసుకోవాలనుకొని ఏం లేదు, మీరు జస్ట్ నీట్ పాస్ అయితే చాలు. మీకు ఆధార్ కార్డు, 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీకు ఇక్కడ నీట్ అయితే అడ్మిషన్ అయితే ఇచ్చేస్తారు. దాంతోపాటు పాస్పోర్ట్ కూడా ఉండాలి. సో హరీ అప్ గాయస్, ఎందుకంటే ఇది ఫెడరల్ లెవెల్ యూనివర్సిటీ, సీట్స్ అయితే చాలా తక్కువ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే